ఇప్పుడు మళ్ళీ మీకు సేమ్ ప్లేస్ సేమ్ లొకేషన్ నుంచే చూపిస్తున్నాను చూడండి. అమీర్పేట ఇది సిగ్నల్, మెయిన్ సిగ్నల్ అమీర్పేటది ఇది. ఈ నుంచి అయితే మనం షాలిబండ అయితే వెళ్తున్నాము. షాలిబండకి వెళ్ళడానికి 1 మంత్ టైం పట్టింది. ఎందుకు అంటే 1 మంత్ నుంచి నాకు అసలు ఫీవరే వచ్చింది. ఫీవరు, హెల్త్ ఇష్యూస్, ఇక జాబ్స్, డుమ్మాలు కొట్టకుండా వెళ్ళడము, లీవ్ తీసుకోకుండా ఇట్లాగే సరిపోయింది నాకు. ఇప్పుడైతే ప్రస్తుతం అయితే మనం పంజగుట్ట, తర్వాత తెలిసిందే ఖైరతాబాద్, నాంపల్లి నుంచి ఇంకా చార్మినార్ దగ్గర సైడ్ వెళ్ళి చార్మినార్ దగ్గర నుంచి షాలిబండ. యాక్చువల్లీ మనం ఇంతకుముందు చార్మినార్ దగ్గరికి వెళ్ళినప్పుడే షాలిబండ వెళ్ళిపోయినా అయిపోయేది. మనకు అంత ఐడియా లేదు. సర్చ్ చేసినప్పుడల్లా ఒక్కొక్క టెంపుల్ ఒక్కొక్క ప్లేస్లో డిఫరెంట్గా చూపించేది. దానివల్ల నేను ఒకటి మిస్ అయిపోయాను. పంజగుట్ట మెయిన్ సిగ్నల్ దగ్గర అయితే ఉన్నాము. సిగ్నల్ అయితే పడింది రాగానే. మనం ఇప్పుడు వెళ్ళేది ఖైరతాబాద్. షాలిబండ అక్కన్న మాదన్న వాళ్ళు నిర్మించింది. అంటే దాదాపు మనం అనుకోరు ఇక గోల్కొండ ప్రభు ఉన్న కాలం నుంచే ఈ టెంపుల్స్ అన్నీ అక్కన్న మాదన్న వాళ్ళే నిర్మిస్తున్నారు. అంటే ఆ కాలంలో అక్కన్న మాదనలో బాగా హిందుత్వంలో చాలా గొప్పగా ఉండేవాళ్ళని అర్థమవుతుంది. ఇదైతే ఖైరతాబాద్ సిగ్నల్ తెలిసింది మీ అందరికి. అటు లెఫ్ట్కి వెళ్తే ట్యాంక్ బండ్ వస్తుంది. ఇప్పుడు ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ దగ్గర అయితే ఉన్నాం. బాగానే వచ్చేస్తున్నాయి కదా స్పీడ్గా. సండే మార్నింగ్ ఎవరుంటారు చెప్పండి. ఆఫ్టర్నూన్ అయితే ట్రాఫిక్ పెరిగిపోతుంది కానీ వస్తుంది. చూసాం ముందుకెళ్ళిన తర్వాత అయితే సేమ్ ఇదే రూట్. ఇప్పుడైతే నేను అక్కడక్కడ అయితే రూట్ మ్యాప్ కట్ చేస్తాను. ఎందుకంటే మీకు తెలిసిందే, ఒకవేళ ఈ టెంపుల్కి వెళ్ళాలనుకున్నా కానీ మీకు గూగుల్ మ్యాప్ కూడా ఉంది. పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. నాకైతే 18 కిలోమీటర్స్, అప్ అండ్ డౌన్ వచ్చేసి 36 కిలోమీటర్స్ వచ్చింది నాకు ఇంటికా నుంచి అయితే. ఈ రూట్లోనే ఇప్పుడు ఈ రూట్ చూస్తున్నారు కదా మీరంతా. ఈ రూట్లో ఇంతకుముందు వ్లాగింగ్కి వచ్చాం చూడండి. మనము ఏ టెంపుల్కి వచ్చినామంటే మన కేసరి హనుమాన్ టెంపుల్కి వెళ్ళేటప్పుడు ఇదే రూట్లో వచ్చినాం మనం. ఎంత ఉరికితే అంత ట్రాఫిక్ జామ్ అవుతుంది ముందు స్పీడ్గా వెళ్తే. ఎన్ఎండిసి లక్డీ కపూల్. ఇప్పుడైతే లక్డీ కపూల్ మెట్రో స్టేషన్ దగ్గర సిగ్నల్ దగ్గర అయితే ఉన్నా. ఇప్పుడు ఎన్ని కిలోమీటర్స్ ఉంది? ఇంకా 7.5 కిలోమీటర్లు ఉంది. ఇది నవీంద్ర భారతి ఎక్స్ రోడ్ ఇప్పుడు మన దగ్గర ఉంది. ఎల్బీ స్టేడియం దాటేసినాం మనం. ఇప్పుడు ఎల్బీ స్టేడియం దాటేసి ఇప్పుడు కోటి సైడ్ వచ్చేసినాం. నాంపల్లి సైడ్ అయితే వెళ్తున్నాం అనుకోరు. నేను రూట్ మ్యాప్ కట్ చేసి చూస్తే అది వేరేది వచ్చేసింది. ఇప్పుడు వెళ్ళే రూట్ ఇది. మ్యాప్ ఒక్కోసారి ఏమవుతుందంటే వేరే రూట్స్ ఉన్నాయి అనుకోండి, అక్కడ నుంచి అది డిఫరెంట్గా మారిపోతుంది. దానివల్ల ఇంకా చాలా ప్రాబ్లం అయిపోతుంది. దగ్గరలో ఎటు నుంచి దారి ఉంటే అటు వెళ్ళిపోతుంది. నేను ఒకవేళ బై మిస్టేక్ మిస్ చేసినా కానీ మ్యాప్లో రూట్ వేరే రూట్ నుంచి తీసేసుకుంటుంది. తిరిగి చూపిట్లే ఈ రూట్లో నుంచి వెళ్ళాలి మనమని. ఎందుకంటే హైదరాబాద్లో అన్ని గల్లీలు ఉన్నాయి కదా మన సిటీలో. షట్, దీనికి దెబ్బ తగిలినట్టుంది కుక్కకి. నాంపల్లి మెట్రో స్టేషన్. నాంపల్లి అయినా లెఫ్ట్ గాంధీ భవన్ మెట్రో స్టేషన్. నాదైతే నావిగేషన్ కింద స్టిక్కర్ అయితే ఊసిపోయింది. లూజ్ అవుతుంది, కొత్త కిందకి వచ్చేస్తుంది. గుర్తుందా ఈరోజు ఖాళీ బ్యూటిఫుల్గా ఉంది కదా ఈ ప్లేస్ అంతా.
ఇక్కడ ఫోటోషూట్ చాలామంది జరుగుతారు, చాలా బాగుంది. కానీ మనం ఎప్పుడు ఇక్కడ ఫోటోషూట్ అయితే దిగలేదు, ఎందుకంటే మనకి ఇప్పుడు వెళ్ళే టెంపుల్ షూట్ కాబట్టి మనం వెళ్ళాల్సిందే. హైదరాబాద్లో చాలా అద్భుతాలు ఉంటాయి. మన హైదరాబాద్ని చూడడానికే నాకు మస్తు టైం తీసుకుంటుంది. ఎందుకు తీసుకుంటుందంటే ఇక మనకి టైం కుదరదాను. డైలీ ఫ్రీగా ఉంటే మంచిగా అన్నీ తిరిగేసి రావచ్చు. ఇప్పుడైతే అన్ని గల్లీలే, బట్ నేనైతే ఈ రూట్ సెలెక్ట్ చేసుకోవడం వల్ల ఇటు వస్తున్నాను. చూద్దాం, ముందుకెళ్ళిన తర్వాత మిగతా వ్లాగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఈ రూట్ చూస్తుంటారుగా, పావురాలన్నీ ఉంటాయి. నాంపల్లి నుంచి మనం నుంచి వచ్చినప్పుడు రూట్లో అయితే ముస్లిం వాళ్ళే ఉంటారు. అస్సలు ఎవడు వినను కూడా వినట్లేదు, నిజం చెప్తున్నా. అందుకే చాలా వరకు మన హిందూస్ కూడా దూరం నుంచి ఇక్కడికి టెంపుల్స్కి రారనుకుంటా, నాకు అట్లా అనిపిస్తుంది. ఆటో వాళ్ళు అయితే అడ్డంగా పెట్టి నడుపుతారు, ముందు ఖాళీ కూర్చున్నట్టే. మరి కోపం వస్తుంది మనకు కూడా, ఏం చేస్తాం. అందుకనే చాలామందికి తెలిసిందే, చార్మినార్ సైడ్ ఇటు లోపలికి రావాలంటే కూడా చాలా డేర్ చేసి వస్తారు. ఏం కట్టినావా నా కట్టుడు వల్ల నేను కూడా వెళ్ళలేకపోతున్నానుగా. ఇక్కడ తీసుకోవడానికి చార్మినార్ ఎదురుగా చార్మినార్ ఉంది, మనం ఇటు వెళ్తున్నాం. వచ్చేసినాం. ఇంకెంతసేపు 400 మీటర్లు వెళ్తే మనం అక్కన్న మాదన్న టెంపుల్ నిర్మించిన చోటుకైతే వెళ్ళిపోతాం. సీదా ఒకటే రూట్ ఉందబ్బా సిద్ధప్ప. ఎవడేటి వస్తున్నాడు చూసుకోవాలి ఫస్ట్, లేకపోతే మనల్ని గుద్దేసి వెళ్ళిపోతారు వీళ్ళు. వచ్చేసినాం. కొంచెం రైట్ సైడ్లో ఏదో ఉంటుంది టెంపుల్, అక్కన్న మాదన్న హైదరాబాద్. ఈరోజు టాప్ బాక్స్ కూడా తెచ్చుకోలేదు బ్రదర్. ఇదే అక్కన్న మాదన్న టెంపుల్. ఇక్కడ దర్గా ఎదురుగా షాలి బండ ఏడు పెట్టాలో. టెంపుల్ మూసింది, ఉఫ్ఫా అన్న. టెంపుల్ ఓపెన్ ఉన్నదా? అవుతుందా? గోపీనాయుడు గోపీనాయుడు వ్లాగ్స్, నాయుడు వ్లాగ్స్ ఓపెన్ అవుతుందా? అవునా. మొత్తానికి అయితే టెంపుల్ దగ్గరికి వచ్చాను. వచ్చిన తర్వాత అయితే అక్కన్న మాదన్న మెయిన్ రోడ్ మీద అయితే చూడండి పైన ఉంది కదా, ఈ ఆపోజిట్లో చూస్తే కనుక శ్రీ అక్కన్న మాదన్న ప్రేయర్ హాల్ అని ఉంది. ఇక్కడ ఎక్కువ ప్రేయర్ జరుగుతూ ఉండొచ్చు. ప్లస్ ఇంకా శ్రీ అక్కన్న మాదన్న 75th మహంకాళి జాతర అని కూడా రాస్తుంది అక్కడ బ్యానర్లో. సామూహిక కుంకుమార్చనలు కూడా జరుగుతాయి ఇక్కడ. చాలా బాగుంది కదా. ఎదురుగా అయితే ఆపోజిట్లో అక్కన్న మాదన్లు అని చెప్పేసి పేర్లు రాసి ఉండి అక్కడ ఇమేజెస్. ఇదైతే ఆపోజిట్లో టెంపుల్ ఉంది. టెంపుల్లో అయితే పంతులు గారు అమ్మవారికి అయితే అలంకరణ రెడీ చేస్తున్నారు. మనమైతే బయటకు వచ్చేసి టెంపుల్ని అయితే వీడియో చూస్తున్నాం కదా. చాలా బాగుంది కదా, కలర్ఫుల్గా మంచిగా అనిపిస్తుంది. మెయిన్ రోడ్డు పక్కకే ఉంది, కాకపోతే మనకి పార్కింగ్ కొంచెం పక్కకు పెట్టుకోవాలి. ఇక్కడ చూస్తే కనుక పురాతన కాలం అంటే అప్పట్లో ఎలా అమ్మవారి జాతర జరిపేవాళ్ళు, ఎలా తీసుకెళ్లేవాళ్ళు, ఎలా ఉండేది అని చెప్పేసి ఇక్కడ ఇమేజెస్ అయితే ఉన్నాయి చూసారా. అప్పట్లో జాతర జరిగేటప్పుడు కానీ ఇక్కడ ఇమేజెస్ చూస్తూ ఉంటే మీకు అర్థమైపోతూ ఉండొచ్చు టెంపుల్ గురించి అయితే చాలా బాగా. ఇప్పుడైతే ద్వారం లోపలికైతే ఎంట్రీ, ఇది టెంపుల్ లోపలికైతే వెళ్దాము. లోపలికి టెంపుల్ టైమింగ్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి టెంపుల్ టైమింగ్స్ అయితే కనపడుతున్నాయి కదా, ఇది టెంపుల్ టైమింగ్స్. ఈ టైంలో అయితే టెంపుల్ ఓపెన్ అయితే అవుతుంది. లోపలికి వచ్చి కూర్చున్న తర్వాత అయితే లోపల నుంచి అయితే బయట వ్యూ చూపిస్తాను చూడండి. ఇట్లా ఉంటుంది మెయిన్ రోడ్కి. లోపలైతే చాలా బాగుంది, సీసీటీవీస్ కూడా ఉన్నాయి. అలాగే టెంపుల్లో అయితే పంతులు గారు అమ్మవారికి కొంచెం పూజ అయితే చేస్తున్నారు లోపల. మనం అలాగే నా హెల్మెట్ అక్కడ పెట్టేశాను. టెంపుల్లో ఇక్కడ చూస్తే కనుక ఏసీ కూడా ఉంది టెంపుల్లో, మంచి చల్లగా గాలి వస్తుంది. అయితే మనం ఈ స్వీట్ షాప్ కాడికి అయితే వెళ్తున్నాము. టెంపుల్ పేరు చెప్పంగానే స్వీట్ బాక్స్ అయితే ఇస్తారంట, చూద్దాం వెళ్ళి తీసుకుని. టెంపుల్ పేరు చెప్పాను, అయితే స్వీట్ బాక్స్ అయితే టెంపుల్ ఆపోజిట్లోనే ఉంటుంది టెంపుల్ అక్కడ. వారికి ఇక్కడ నుంచి అయితే స్వీట్స్ తీసుకెళ్తున్నాము. అది కూడా టెంపుల్ తరపు నుంచే. నేనైతే మనీ కాదు, డైరెక్ట్ టెంపుల్ పేరు చెప్పేస్తే స్వీట్స్ ఇస్తారంట. అవి తీసుకెళ్ళి అమ్మవారికి అయితే
ఇవ్వడం, అక్కడ పూజ జరిపించడం, అక్కడ పెట్టడం ప్రసాదంగా జరుగుతుంది. ఇప్పుడైతే టెంపుల్లో ఉన్నాను కదా, తీసుకొచ్చాను పంతులు గారికి ఇచ్చాను. పూజ అయితే చేస్తున్నారు పంతులు గారు అమ్మవారికి, మన కాళీమాత అమ్మవారికి అయితే, ఇక్కడ కాళీ అమ్మవారికి అయితే పూజ అయితే చేస్తున్నారు. చాలా బాగుంది కదా అమ్మవారు, చాలా బాగా అనిపిస్తుంది నాకు. ఈ వెండి ఈ కలర్లో అయితే అమ్మవారు అయితే చాలా అనిపిస్తున్నారు. ఇప్పుడైతే మనం గుడి చరిత్ర అయితే విందాము. గుడి చరిత్ర అయితే ఫస్ట్ తెలుసుకుందాం మనం. మొత్తానికి అయితే టెంపుల్లో 17వ శతాబ్దంలో మన గోల్కొండకి రాజు ఉండేవాళ్ళు కదా, ఆ రాజు వచ్చేసి తానీషా. ఆ ప్రభువుకి వచ్చేసి చాలామంది మంత్రులు అయితే ఉండేవాళ్ళు. ఆ మంత్రులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిలో ఇద్దరికి ఇంపార్టెంట్ ఉంటుంది. ఆ ఇద్దరు వచ్చేసి అన్నదమ్ములు. వాళ్ళ పేర్లు వచ్చేసి అక్కన్న మాదన్లు. వీళ్ళు ఈ అక్కన్న మాదన్లకి హిందూ దేవాలయాలు, హిందుత్వంలో చాలా ఇష్టము. ఎప్పుడు ఏ దేవాలయానైనా మంచిగా పూజిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ వచ్చేసి ఏం జరిగిందంటే, ఈ కాళీమాత ఆలయం అయితే ఈ అక్కన్న మాదన్లు అయితే నిర్మించారు. ఈ అక్కన్న మాదన్లు గోల్కొండ ప్రభువు దగ్గర అయితే ముఖ్యమంత్రులుగా, ఒకరు అయితే సైనాధిపతిగా, ఇంకొకరు అయితే వచ్చేసి ప్రధానమంత్రిగా అయితే సేవలు అందిస్తూ ఉండేవాళ్ళు తానిషా ప్రభువుకి. అయితే ప్రతిరోజు ఇక్కడ సేవ చేసుకుంటూ ఉండేవాళ్ళు. మహంకాళి అమ్మవారికి పూజ చేసిన తర్వాత అయితే గోల్కొండ కోటకైతే వెళ్తూ ఉండేవాళ్ళంట. అలాగే వారు హతులైన తర్వాత అయితే ఈ దేవాలయం మూయబడిందంట. ఆ తర్వాత వచ్చేసి 67 సంవత్సరాల తర్వాత ఈ దేవాలయం శాలిబండ వద్ద పునఃప్రారంభించబడింది. ఇప్పుడు చూస్తున్న మన దేవాలయం అయితే 67 సంవత్సరాల తర్వాత అయితే పునఃప్రారంభం జరిగింది. ఈ దేవాలయం ద్వారా అతి కొద్ది పాత, అంటే అప్పట్లో ఉండే పాత నగరం ప్రజలు ఉండేవాళ్ళు కదా, వాళ్ళైతే ప్రస్తుతం ఈ దేవాలయాన్ని అతి ప్రసిద్ధి చెందిన మహంకాళి ఆలయంగా కొనబడుతుంది. పునఃప్రారంభించబడిన తర్వాత ఈ దేవాలయానికి ప్రారంభించిన తర్వాత అతి కొద్ది మంది పాత నగరం ప్రజలు వెళ్ళేవారు. ప్రస్తుతం ఈ దేవాలయం అతి ప్రసిద్ధి చెందిన మహంకాళి ఆలయంగా కొనసాగబడుతుంది. 1998 దాడులు, అంతే 1998లో ఈ సంఘ వ్యతిరేక శక్తుల మూలంగా ఈ దేవాలయంపై దాడులు జరిగాయి. దీని మూలంగా అయితే లోపల అమ్మవారి విగ్రహం ఉందిగా, దేవాలయం అయితే నాశనం జరిగింది. ఆ తర్వాత అయితే ప్రాణ ప్రతిష్ఠ అయితే జరిగి పూజలు అయితే అందుకుంటున్నారు మహంకాళి అమ్మవారి దేవాలయంలో అయితే. पूर्वे साध्याः सन्ति देवाः तन्नो एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो गन्ति प्रचोदयात् नमो नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात्. అందరికీ జై శ్రీరామ్. ఇప్పుడైతే మనం అక్కన్న మాదన్న నిర్మించిన కాళికామాత టెంపుల్ దగ్గర అయితే ఉన్నాము, షారిబండ్లో అయితే. ఇప్పుడైతే ఈ టెంపుల్ చూసినాం కదా, చాలా బాగుంది. పంతులు గారు అయితే ఇక్కడ వాళ్ళు కాదంట, కేదార్నాథ్లో ఉంటారంట, మళ్ళీ వెళ్ళిపోతారంట కేదార్నాథ్కి. పంతులు గారు అయితే పరిచయం అయ్యారు, నెంబర్ అయితే తీసుకున్నాను. ఈ టెంపుల్లో వచ్చేసి చాలా పురాతన ఆలయం, అంతేకాకుండా 7th సెంచరీలో అక్కన్న మాదన్న నిర్మించారు. చాలా అంటే చాలా బాగుంది టెంపుల్. బయట నుంచి అయితే మాట్లాడుతున్నా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరిన్ని ఓల్డెస్ట్ వీడియోస్ టెంపుల్స్ గురించి తెలుసుకోవాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను 1 month నుంచి అయితే వ్లాగ్స్ అయితే చేయలేదు, ఎందుకంటే హెల్త్ ఇష్యూస్ వల్ల నాకు ఒంట్లో బాగా వ్లాగ్ అనేది చేయలేదు. అంతేకాకుండా కొంచెం యూట్యూబ్ నుంచి కూడా సపోర్ట్ కొంచెం రావాలని కోరుకుంటున్నా, ఎందుకంటే యూట్యూబ్ నుంచి కూడా కొంచెం సపోర్ట్ తగ్గుతుంది అనిపిస్తుంది. అలాగే మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో అయితే మనం కలుద్దాం. ఇప్పటికైతే అందరికీ జై శ్రీరామ్. అయితే దర్శనం అయిపోయింది. దర్శనం అయిపోయిన తర్వాత అయితే వచ్చేసిన బయటికి. పంతులు గారు కూడా ఇక్కడ పంతులు గారు కాదంట, కేదార్నాథ్లో పంతులు గారంట.
మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోవద్దు.